హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్కిల్ టెక్ ఛానల్. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ఐటీఐ స్టూడెంట్స్కి ఆన్లైన్ ఎగ్జామినేషన్ని ఏ రకంగా కండక్ట్ చేయాలనేది చూద్దాం. సో మీకు ఇవ్వబడిన లాగిన్స్లో ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మాడ్యూల్ ఉంటుంది. ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మాడ్యూల్లో ఆన్లైన్ ఎగ్జామ్ని మనం క్లిక్ చేసినట్లయితే ఈ రకంగా మీకు ఎగ్జామ్ లిస్ట్ అనేది మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు యాడ్ ఎగ్జామ్ క్లిక్ చేసి ఏమైతే ఎగ్జామ్ పెట్టాలనుకుంటున్నారో ఆ ఎగ్జామ్కి టైటిల్ ఇస్తారు. ఏ రోజు పెట్టాలనుకుంటున్నారు అనేది డేట్ ఇస్తామని ఇక్కడ డేటు టైం సెలెక్ట్ చేస్తాము. సో ఎగ్జామ్ ఫ్రమ్ టు డేట్ అనేది మనం ఇవ్వడం జరిగింది. అలాగే ఎగ్జామ్ డ్యూరేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎన్నిసార్లు అటెంప్ట్ ఎగ్జామ్ చేయాలనుకుంటున్నా కూడా దీన్ని రాస్తాం మనం. అట్లాగే ఈ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి మినిమం ఎన్ని మార్క్స్ రావాలి, ఎంత పర్సెంటేజ్ రావాలి. సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే పబ్లిష్ అనేది క్లిక్ చేస్తారు. పబ్లిష్ క్లిక్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్ అంటే ఎగ్జామ్ సంబంధించి ఏదైనా సమ్ డిస్క్రిప్షన్ అని మీరు ఎంటర్ చేస్తారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనే మనం ఈ పబ్లిష్ రిజల్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. బిఫోర్ దట్ కాదు. ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మనం పబ్లిష్ రిజల్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇది మాన్యువల్ పబ్లిష్ రిజల్ట్ ఆప్షన్ అంటారు దీన్ని. సో ఇంకా ఆటో పబ్లిష్ రిజల్ట్ ఆప్షన్ అనేది కమింగ్ డేస్ వస్తుంది. సో ప్రజెంట్ మాత్రం మీకు దీంట్లో పబ్లిష్ రిజల్ట్ అనే ఆప్షన్ మాన్యువల్గా మాత్రమే ఉంది. ఇది ఎప్పుడు క్లిక్ చేస్తాము అంటే మనం ఎగ్జామినేషన్ పూర్తి అయిపోయిన తర్వాత మాత్రమే మనం క్లిక్ చేయడం జరుగుతుంది. సో ఎంటర్ చేసిన తర్వాత మనం సేవ్ బటన్ క్లిక్ చేస్తాం. సేవ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత విండో ఆటోమేటిక్గా మీకు రొటేట్ అవుతుంది, రీఫ్రెష్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎగ్జామ్ క్రియేట్ చేసాము. దీనికి మనం క్వశ్చన్స్ని యాడ్ చేయాల్సి ఉంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే యాడ్ క్వశ్చన్ ఉంది. ఇది క్లిక్ చేసినట్లయితే ఏ సబ్జెక్ట్లో మనం ఎగ్జామ్ పెట్టాలనుకుంటున్నామో ఏ ట్రేడ్ వాళ్ళకైతే ఆ ట్రేడ్కి మనం క్లిక్ చేస్తాం. ఇక టాపిక్ని సెలెక్ట్ చేసుకొని ఆ టాపిక్లో మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఈ టాపిక్లో మీకు 48 క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఎన్ని క్వశ్చన్స్కి ఎగ్జామ్ పెట్టాలనుకుంటున్నారో ఈ బాక్స్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ర్యాండమ్ సెలెక్ట్ అని కొట్టండి. సో ర్యాండమ్ సెలెక్ట్ క్వశ్చన్స్ అని ఆటోమేటిక్గా ర్యాండమ్గా సెలెక్ట్ అవుతాయి. సెలెక్ట్ అయిన తర్వాత మీరు సేవ్ సెలెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో సేవ్ సెలెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక్కొక్క రికార్డ్ కూడా మీకు సేవ్ సక్సెస్ఫుల్ చూపిస్తుంది. ఎన్ని క్వశ్చన్స్ మీరు క్లిక్ చేస్తారో అన్ని క్వశ్చన్స్ కూడా ఇక్కడ మీకు డేటా తీసుకుంటుంది. ఇక్కడ సో రికార్డ్ సక్సెస్ఫుల్ సేవ్ అయిన తర్వాత ఈ విండో క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఈ పేజ్ ఆటోమేటిక్గా రిఫ్రెష్ అవుతుంది. రిఫ్రెష్ అయితే 20 క్వశ్చన్స్ ఇక్కడ యాడ్ అయ్యాయి. సో ఇప్పుడు మీరు ఏ స్టూడెంట్కి ఏ బ్యాచ్ మీద ఎగ్జామ్ కండక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ స్టూడెంట్కి ఎగ్జామ్ అసైన్ చేయండి. అసైన్ వ్యూ స్టూడెంట్స్ క్లిక్ చేసినట్లయితే కన్సర్న్ సెక్షన్ మీకు ఓపెన్ అవుతుంది. సో ఆ ట్రేడ్ ఆ బ్యాచ్ సెలెక్ట్ చేసుకుని సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు స్టూడెంట్స్ అనేది అపేర్ అవుతారు. సో ఇక్కడ మీరు ఏ స్టూడెంట్ ఎగ్జామ్ సెలెక్ట్ పెట్టాలనుకుంటున్నారో ఆ స్టూడెంట్ సెలెక్ట్ చేసుకోండి.
లేదా క్లాస్ మొత్తం అనుకుంటే కనుక ఇక్కడ మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని సేవ్ చేసినట్లయితే ఆ రిష్యూర్ అని ఉంటుంది. ఇక్కడ మీకు డైరెక్ట్గా ఎగ్జామ్ అనేది మీకు స్టూడెంట్కి అసైన్ అవుతుంది. మీరు మొబైల్లో చూసినట్లయితే స్టూడెంట్కి ఎగ్జామ్ అనేది ఈ రకంగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో టైమింగ్ అవ్వలేదు కాబట్టి అతనికి కైండ్లీ స్టార్ట్ ద ఎగ్జామ్ బిట్వీన్ 10:30 PM టు 10:20 PM టుమారో నైట్ దాకా మీకు టైం ఇక్కడ చూపిస్తుంది. సో ఈ రకంగా మీరు స్టూడెంట్కి ఎగ్జామ్ని అసైన్ చేస్తారు. ప్రతి స్టూడెంట్కి కూడా అతనికి ఇండివిజువల్ లాగిన్స్లో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మొబైల్లో కానివ్వండి లేదా డెస్క్టాప్ పైన కానివ్వండి ఎగ్జామ్ని అతను రాయొచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ రిజల్ట్ పబ్లిష్ ఎప్పుడు క్లిక్ చేస్తారంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మాత్రమే మీరు ఇది క్లిక్ చేయాలి. సో ఇంతవరకు కూడా మీరు ఈ వీడియోలో మీరు కేవలం పిల్లలకి ఎగ్జామ్ ఎట్లా అసైన్ చేయాలని మాత్రం మీరు చూశారు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మీరు హౌ టు అటెండ్ ద ఎగ్జామినేషన్, హౌ టు పబ్లిష్ ద రిజల్ట్ అనే ఆప్షన్ మనం చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వ్యూవర్స్.